వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా ప్రకటించింది. పీపీపీ మోడ్లో చేపట్టే పనుల విషయంలో కూడా విజిఎఫ్ ఏదైతే ఆ ప్రాజెక్టు యొక్క గ్యాప్ ఫండ్ ఉందో ఆ ఫండ్ని కేంద్ర ప్రభుత్వం 30% నుంచి 20% నుంచి 30% వరకు ప్రాజెక్టును బట్టి రిలీజ్ చేయడానికి 273 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి 1000 కోట్ల రూపాయలు గ్యాప్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విజిఎఫ్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఇక ప్రాజెక్టు పట్టాలెక్కినట్టే. ఇక స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి కూడా అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ నిర్మించడానికి 850 కోట్ల రూపాయలు విజిఎఫ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సరే, ఇంటర్నేషనల్గా బిడ్డింగ్ జరిగినప్పుడు ఏ దేశం అయితే గెలుచుకుంటుందో ఆ దేశానికి 10 సంవత్సరాల ముందే ఆ కార్యక్రమాలు అప్పచెబుతారు. ఈలోగా అక్కడ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ నిర్వహించాలంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఖర్చు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అమరావతి రాజధాని కూడా భవిష్యత్తులో ఒలింపిక్స్ అంటే అన్నీ ఒకే చోట జరగవు కాబట్టి, పలు నగరాల్లో జరుగుతాయి కాబట్టి ఒలింపిక్స్ కూడా అమరావతి రాజధానిలో స్పోర్ట్స్ సిటీ వేదిక కాబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఫేజ్ 2లో భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ వేగంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే 3 గ్రామాల్లో 2200 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగింది, భూ సమీకరణ. మిగిలిన 4 గ్రామాల్లో కూడా రాబోయే 20 రోజుల్లోనే పూర్తి చేయబోతూ ఉన్నారు. మొత్తం 30 రోజుల లోపుగానే 7 గ్రామాల్లో భూ సమీకరణ పూర్తి చేసి ఫేజ్ 3కి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ప్రకటించబోతా ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కానీ, స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కానీ, అమరావతి రాజధానికి సంబంధించి రైల్వే కనెక్టివిటీ, రైల్వే స్టేషన్ పెదపరిమి ప్రాంతంలో దానికి సంబంధించిన భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 2లో ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు అది డిజైన్ చేశారు కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించిన భూమి అవన్నీ ఈ ఫేజ్ 2లోనే వస్తూ ఉన్నాయి. మంత్రి నారాయణ కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ అనే దాని గురించి టెక్నికల్ ఏదైతే ఇంజనీర్స్ ఉన్నారో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ బృందం 2-3 ప్రాంతాలను పర్యటించి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటే అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. పలానా ప్రాంతం అని ఇప్పటికీ మనం ఆయన స్పష్టంగా చెప్పడానికి లేదు. రాబోయే రోజుల్లో దాని గురించి కూడా కొంత స్పష్టత వస్తుంది. అయితే అమరావతి రాజధానిలో విమానాశ్రయానికి 1000 కోట్ల రూపాయలు విజిఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ గ్యాప్ ప్రాజెక్టులో ఉండేటువంటి గ్యాప్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో ఇక పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.